Hi, Timarajpalli TV cast and crew is with us. Akshay, DOP, Sai, actor, Veda actress, and Muniraj, he is the director of the film. Hi. మున్రాజ్ గారు, మీరు ఆన్లైన్ ఎడిటింగ్ అని కిరణ్ గారు చెప్పారు యువర్ ఎక్స్పీరియన్స్. మీ జర్నీ గురించి చెప్పండి. ఎన్ని సినిమాలు చేశారు అండ్ ఈ మూవీ ఎలా జరిగింది? బేసిక్గా నేను ఆన్లైన్ ఎడిట్గా ఒక 150+ దాకా సినిమా మూవీ చేశాను సార్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? దాదాపు ఒక 8 years నుంచి అలా చేశాను సార్. నేను 8 years అలా చేశాను సార్. అలా చేసుకుంటూ ఒక డెమో చేసి ఇంకా నాకు డైరెక్టర్ కావాలనేసి ఉన్నా సార్. ఇంకా నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేయలేకపోతున్నా. జస్ట్ మొత్తం ఆపేసి ఒక డెమో తీద్దాం, స్టోరీ నరేట్ చేయడానికన్నా విజువల్గా చూడడానికి చాలా ఇంప్రెస్గా అనిపిస్తుంది అనేసి ఒక డెమో మా ఊరు వాళ్ళని పెట్టి డెమో తీసాను. నేను ఓన్లీ మా ఊరు వాళ్ళని, అక్కడ ఉన్న వాళ్ళని పెట్టి ఒక డెమో తీసా. మళ్ళీ హైదరాబాద్ వచ్చా, ఊరికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ డెమోకు మనీ సోర్స్ కావాలి కదా సార్. ఇది టెక్నికల్గా ఏమైనా పెట్టాలన్నా దానికోసం మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్ వెళ్తే అక్కడ మీటర్ సినిమాకి నేను వెళ్ళాను సార్. మీటర్ సినిమా దాంతో అక్కడ పరిచయం వెళ్ళిన 1 dayలోనే నేను సార్ ఇట్లా డెమో తీసాను సార్, ఒకసారి చూడండి సార్ అట్లా అంటే చూసారనమాట. చూసి కారుకు పిలిపించి చూసి ఏమైనా స్టోరీస్ ఉన్నాయంటే అప్పుడు ఈ లైన్ చెప్పాను సార్. లైన్ చెప్పి అలాగా మళ్ళీ డెవలప్మెంట్ చేసి మెటీరియలైజ్ అయ్యింది సార్ మొత్తం మూవీ మొత్తం. దీనికి కాస్టింగ్ ఎలా స్టార్ట్ చేశారు? అంటే కాస్టింగ్ నేను ఏంటంటే ఒకసారి కిరణ్ సార్ వాళ్ళంతా ఫైనల్ అయిపోయి ఆఫీస్ ఇచ్చిన తర్వాత దెన్ కొత్త వాళ్ళతో వెళ్దాం అనేసి కిరణ్ సార్ అనుకున్నాం, మేము అనుకున్నాం. ఒక కలెక్టివ్ డిసిజన్తో ఒకసారి కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకొని ఒకసారి ఎవరు వెళ్దామని అనుకుంటే ఒకసారి నాకు నాటకాలు చూడడం ఎక్కువ ఇంట్రెస్ట్ సార్. బేసిక్గా రంగభూమిలో జరుగుతుంటాయి అక్కడ మిడ్ సమ్మర్ నైట్ అయిన ఒక నాటకం చూసా. అక్కడ వేద గారు మళ్ళీ ప్రదీప్ కొట్టే అనేసి రాజప్ప క్యారెక్టర్ చేసిన ఇక చాలామంది లతీసు ఇలా చాలామంది ఆర్టిస్టులు అక్కడ కనిపించారు సార్. వాళ్ళని ఆడిషన్ పిలిపించా ఒకసారి. ఆడిషన్ అంటే నేను నార్మల్గా ఏదో ఒక సీన్ చేసేయండి అని చెప్పలే. వాళ్ళు నచ్చారు నాకు, ఓకే వీళ్ళు నచ్చారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ నచ్చింది అనేసి నేను మూవీలో ఉన్న సీన్ స్క్రిప్ట్లో ఉన్న సీనే ఇచ్చాను అనమాట. స్క్రిప్ట్లో ఉన్న సీన్ ఇచ్చి వాళ్ళు అక్కడ రిహార్సల్ చేపిస్తే నాకు మంచిగా అనిపించింది. ఓకే అలా క్యాష్ లాస్ట్లో మాత్రం డార్లింగ్ మాత్రం చాలా లేట్గా వచ్చాడు, ఇన్ అయ్యాడు. అప్పుడు ఆయనకు కూడా 4-5 సీన్స్ రిహార్సల్ చేసి ఆ సీన్స్ అన్ని పర్ఫెక్ట్గా నాకు ఓకే అన్న తర్వాత కిరణ్ గారికి సార్ నాకు ఓకే అని చెప్పిన తర్వాత అలా ప్రతి ఒక్క క్యారెక్టర్ మ్యాక్సిమం ఇక్కడ చేసిన డార్లింగ్ సాయి తప్పించి మిగిలిన అందరూ థియేటర్ ఆర్టిస్టులే సార్. ఇచ్చిన పెద్ద మనిషి క్యారెక్టర్ చేసిన అన్న కదని అతను, ఆ క్యారెక్టర్ చేసిన అతను కానీ, సల్లాపూర్ అనే క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరు ఆ థియేటర్ ఆర్టిస్టులే సార్. సో మీరు ఆడిషన్స్ పిలిచేటప్పుడే మీరు డిసైడ్ చేస్తారు ఈ క్యారెక్టర్కి ఈ క్యారెక్టర్ ఇతను పిలుద్దాం ఫిక్స్ అయిపోయినాను సార్. ఓకే నాకు కనిపించింది, ఓకే ఈమె శారద, అతను రామచంద్రయ్య, లతీస్ అనే క్యారెక్టర్ ఉంటుంది, ఇతను కొద్దిగా నెగిటివ్ రోల్ ఉంటుంది. ఆ నెగిటివ్ రోల్ నేను అలా ఫిక్స్ అయిపోయి వాళ్ళ అదే క్యారెక్టర్ పిలిచా, అదే సీన్ ఇచ్చా, అదే రిహార్సల్ చేయమని చెప్పా. అది నచ్చింది. ఆ కిరణ్ సార్కి చూపించా, ఇలా వచ్చింది సార్, ఇలా అనుకున్నాం. కలెక్టివ్ డిసిజన్తో నాకు బాగా నచ్చారు వీళ్ళు. బేసిక్గా పర్ఫార్మెన్స్ అయితే చితకొట్టేశారు అందరూ. అలా వెళ్ళామన్నమాట. ఒక 4 months అలా రిహార్సల్ చేశాను సార్. ఫోన్లో మొత్తం షూట్ చేసాం అనమాట. సినిమా మొత్తం ఫోన్లో చేసాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత అది మొత్తం రిలీజ్ చేశాను సార్. అలా చేసాం మనం మొత్తం రిహార్సల్. ఫోన్ ఎంతసేపు వచ్చింది? ఏం సార్ ఫోన్లో 1 hour. అది నేను ఏంటంటే మేజర్ మాంటేజ్ సాంగ్స్ తప్పించి 6 songs ఉంటాయి సార్. సాంగ్స్ తప్పించి మిగిలినంతా 1 hour 40 minutes అలాగా వచ్చింది సార్. సో మీకు అంత ఎగ్జాక్ట్గా తెలుసు ఎంత లెంగ్త్ వస్తుంది, ఏ షార్ట్ ఎంతసేపు ఉంటుంది? అవునవును సార్. అది కాకుండా బేసిక్ ఏంటంటే అక్కడ నాకు ఆన్లైన్ ఎడిటింగ్ ఎలా ఉంటుంది, ల్యాప్టాప్ ఉంటుంది, ఫోన్లో తీసుకోవడం, వేసుకోవడం, కట్ చేసుకోవడం, ఓకే ఎమోషన్ వర్కౌట్ అవుతుందా లేదు చూసుకోవడం, లేదంటే మళ్ళీ సీన్ ఇంప్రూవ్ చేయడం, ఇలాంటివన్నీ చేశాను సార్. రైట్. వేద గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి థియేటర్. బషీర్ సార్ దగ్గర బషీర్ సార్ దగ్గర జాయిన్ అయినప్పుడు నాకు పెద్దగా తెలీదు థియేటర్ అంటే ఏంటి. జస్ట్ ఒక ఐడియా ఉంది, బట్ నాకు క్రాఫ్ట్ ఎంత తెలుసు అని నేను ఒక అనాలిసిస్ చేసుకోవడానికి థియేటర్ జాయిన్ అవ్వాలని అనుకున్నాను. వర్క్షాప్ చేసే వాళ్ళము, దట్ ఈస్ ఆల్ వెరీ న్యూ టు మీ. నాకు వాయిస్ ఎక్సర్సైజ్ అంటే తెలీదు, ఏమీ తెలీదు. సో ఐ వాస్ లెర్నింగ్, అదంతా ఒక లెర్నింగ్ ప్రాసెస్ లాగా ఉండే. బట్ ఎప్పుడైతే ప్లేకి ప్రాక్టీస్ స్టార్ట్ చేసామో, రైట్ ఫ్రమ్ రీడింగ్ సెషన్స్ లేకపోతే డైలాగ్ డెలివరీ, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయిస్తుంటారు. అదంతా చాలా కొత్తగా ఉండే అండ్ ఇట్ ఈస్ వెరీ ఫుల్ఫిల్లింగ్, ఒక సాటిస్ఫాక్షన్ అనిపించేది. అండ్ ఆ ప్రాక్టీస్ చేసే టైంలో ప్రాక్టికల్గా మనం నేర్చుకుంటాం. దిస్ ఇస్ వాట్ ఐ రియలైజ్డ్. నేను థియేటర్లో రియలైజ్ అయింది అదే. ఇప్పుడు మ్యాథ్స్ కదా, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది సబ్జెక్ట్ అన్నట్టు, మనం ప్లే చేస్తూ ప్రాక్టీస్ చేస్తూనే నాకు క్రాఫ్ట్ అనేది కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈవెన్చువల్లీ డిఫరెంట్ షోస్
చేయడం. అంతకంటే ముందు పరాయి అని ఒక ప్లే చేసాము, అందులో 0 డైలాగ్స్, ఊరికే బాడీ లాంగ్వేజ్తో ఎలా పర్ఫామ్ చేస్తారో చేయండి అని మమ్మల్ని మేము అప్పుడు ఇంకా జూనియర్స్ అప్పుడప్పుడే స్టార్ట్ చేసాం, మా వర్క్షాప్ కూడా ఇంకా అయిపోలేదు. సో డైలాగ్ లేకుండా కొన్ని ప్లేస్ చేసాము, దాని తర్వాత విత్ డైలాగ్స్, దాని తర్వాత ఒక ప్రాపర్ హోల్సమ్ క్యారెక్టర్, అలా డిఫరెంట్ షోస్ చేసాము. అప్పుడు ఈ సార్ చూడడము, మమ్మల్ని ఆడిషన్కి పిలవడము, ఇది జరిగింది. దిస్ ఇస్ ద ప్రాసెస్. థియేటర్కి వచ్చేటప్పుడు వాట్ వాజ్ యువర్ గోల్? యూ వాంట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ఇన్ ఫిల్మ్స్ ఆర్ యూ వాంట్ టు స్టే ఇన్ థియేటర్? మీరు అంటే మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? 100% ద గోల్ ఇస్ ద స్ట్రైట్ ఫిల్మ్సే సార్. కాకపోతే ఐ నెవర్ న్యూ అసలు ఏ స్కేల్ వరకు మనకి తెలిసి ఉండాలి క్రాఫ్ట్ అనేది నాకు తెలీదు. ఇట్స్ జస్ట్ ప్యూర్ లవ్ ఫర్ సినిమా అండ్ ప్యాషన్ ఉండే. బట్ నేను చేస్తాను అంటే అంత ఈజీగా ఆపర్చునిటీస్ రావు కదా సార్. మనకి ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక క్రాఫ్ట్ పైన ఒక బేసిక్, ఒక డైరెక్టర్ ఒక సీన్ చెప్తే దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఒక బేసిక్ నాలెడ్జ్ అని ఉండాలి. అది నేర్చుకోవడానికి నేను థియేటర్ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ థియేటర్ జాయిన్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్. ఇప్పుడు సెపరేట్ లవ్ అండ్ రెస్పెక్ట్ థియేటర్కి ఫామ్ అయింది. బట్ ఎనీ డే గోల్ అయితే ఫిల్మ్సే సార్. రైట్. సాయి, మీరు ఇది ఫస్ట్ ఫిల్మ్ మీకు, సో వాట్ వాజ్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఈ సినిమాకి ఎలా సెలెక్ట్ అయ్యారు? అంటే నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్గా వర్క్ చేస్తున్నాను సార్. బేసిక్గా నేను ఏ ఫిల్మ్స్ చేశారు సార్? ఆల్మోస్ట్ కిరణ్ అన్న మూవీస్ అన్నిటికీ విశ్వాస్ డానియల్ గారి దగ్గర నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్గా చేశాను సార్. ఆల్మోస్ట్ కిరణ్ అన్న మూవీ చాలా సినిమాలకు ఆయనే చేశారు. నేనే చేశాను సార్, ఆయనకి అసిస్టెంట్గా నేను చేశాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం అప్పుడు స్టార్ట్ అయింది సార్ నాది కిరణ్ అన్నది జర్నీ. సో దెన్ అక్కడి నుంచి మా జర్నీ, ఆయన మూవీస్ అన్ని వర్క్ చేయడం. ఈ ప్రాసెస్లో అంటే యాక్టర్ అవ్వాలనే ఉండే సార్. చిన్నప్పటి నుంచి డ్రీమ్ వాజ్ హీరో అవ్వాలి, యాక్టర్ అవ్వాలి అనేది ఉండే సార్. ఇండస్ట్రీలోకి రావడానికి షార్ట్ ఫిలిం చేస్తూ ఈ ప్రాసెస్లో కెమెరా, ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ నేర్చుకున్నా సార్. సో ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది ఇండస్ట్రీలో, అసిస్టెంట్గా చేయాలి కెమెరా. అలా వచ్చి ఈ ప్రాసెస్లో అంటే ఇంకా నేను అప్పుడు రెడీగా లేను సార్. ఇప్పుడు నేను హీరో అయిపోవాలి, యాక్టర్ అయిపోవాలని నేను రెడీగా లేను. సో ఈ వర్క్ నేర్చుకోవాలి ఫస్ట్, అన్నీ నేర్చుకొని టైం వస్తుంది మనకు అప్పుడు వెళ్దామని ట్రై చేస్తూ ఉండే సార్. ఆడిషన్స్ ఇచ్చుకుంటూ అది ఇది. అన్న ప్రొడక్షన్ ఓపెన్ చేశాడు, ఇలా ఆడిషన్స్ తీసుకుంటున్నారు అది ఇది అని తెలిసి, నువ్వు ఒకసారి ఆడిషన్స్ ఇవ్వు అంటే సో ఇచ్చాను. మునీకి నచ్చింది. అక్షయ్, మీరు ఎన్నో సినిమా ఇది? అది 5th సార్. 5th. ఏ ఫిల్మ్స్ చేశారు ఇంతకుముందు? నేను ఫస్ట్ సర్వం తాళమయం అని రజీమియన్ దగ్గర స్టడీ చేశాను చెన్నైలో. నా స్టడీస్ అంతా అక్కడే అయింది. తర్వాత నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి ఇండిపెండెంట్గా స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, తర్వాత ఒకటి పలాసకి సెకండ్ యూనిట్ చేశాను, తర్వాత సిరివంచన్ ఒక సినిమా చేశాను, తర్వాత కళింగ చేశాను, అండ్ సిరివంచన్ ఇంకోటి శ్రీ చిదంబరం గారు నెక్స్ట్ తిమ్మరాజపల్లి టీవీ. శ్రీ చిదంబరం గారికి మంచి పేరు వచ్చి ఉంటుంది కదా అవును మీ సార్, వర్క్కి. అవును సార్. అది బాగా కష్టపడి కూడా ఉంటారు ఫిజికల్గా. చాలా సార్, చాలా హార్డ్ వర్క్ అది. అంటే ఇన్ ద సిటీ ఈజ్ డిఫరెంట్, అవుట్ ఆఫ్ ద ప్లేస్ కదా సార్. అది కొంచెం చాలా, అండ్ టెంపరేచర్స్ అన్నీ మారుతూ ఉంటాయి, రెయిన్ వస్తూ ఉంటాయి, రోజు ట్రావెల్ చేయాలి అప్ అండ్ డౌన్. అంటే అక్కడ స్టేయింగ్ కూడా ఉండదు, అలాంటి ప్లేస్ వెళ్ళి షూట్ చేస్తాం సార్. కానీ హిల్ స్టేషన్ అంటే చల్లగా ఉంటుందేమో కదా? చల్లగానే ఉంటుంది, అంటే ఎప్పుడు వర్షం పడితే తెలియదు సార్. ఎప్పుడు వర్షం పడితే తెలియదు, వెదర్ క్లౌడ్స్ మారుతూ ఉంటాయి. సో ఇవన్నీ మేనేజ్ చేయాలి. సో అన్ని సీన్ కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. పుట్టి వెళ్ళి ఫ్రే పెట్టగానే అందంగా కనిపించదు కదా సార్. దాంట్లో చాలా ఉంటాయి. ఒక సీన్ మనం ఒక కంటిన్యూటీ ఫ్లో ఉండాలి కదా. సో దానికి చాలా హార్డ్ వర్కే ఉండే. లైట్ ఆఫీసర్స్ అయినా అందరూ. అందులో వ్యూ పాయింట్ చూపించారు 2-3 సీన్స్లో. ఏ వ్యూ పాయింట్ సార్? లీడ్ పేరు కలిసే వ్యూ పాయింట్ ఉంటుంది కదా, బెంచ్ చేసి. అవునవును సార్, అవును సార్. క్లైమాక్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీస్ జరిగినాయా? వాన పడటం, లేదంటే మీరు అనుకున్న వెదర్ లేకపోవటం? అంటే ఒక సీన్లో మనకి కాన్స్టెంట్గా అనేది అంత సీల్ టాప్లో మన క్లౌడ్స్ పాస్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఎండ వస్తూ ఉంటుంది, ఒకసారి షేడ్లో ఉంటుంది. సో మేము ఏం చేసామంటే ఒక స్కిమ్మర్ కట్టాము. సో అది 10x10 సైజ్ స్కిమ్మర్ కట్టి, సో చాలా విండ్ వస్తుంది. సో అది ఆల్మోస్ట్ ఇట్లా పడిపోయి, లైట్ ఆఫీసర్ పడిపోయి అంత స్టేజ్లో ఉండే. బట్ పీపుల్స్ ఆర్ దేర్ స్టిల్. అది కొంచెం రిస్కీ షాటే, బట్ హౌఎవర్ వి మేనేజ్డ్. ఓకే. తిమ్మరాజుపల్లి టీవీ షూట్ చేయటం, ఈజ్ ఇట్
ఫిజికల్గా కూడా ఎగ్జాస్టింగ్గా ఉంటుందా ఇది? అవును సార్, అంటే చాలా దీంట్లో కూడా ఇప్పుడు చిదంబరంకి ఎంత హార్డ్ వర్క్ దానికన్నా ఎక్కువ హార్డ్ వర్క్ సార్ దీంట్లో. ఎందుకని? అంటే దీంట్లో లాట్ ఆఫ్ లొకేషన్స్, లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ పీపుల్స్. అంటే ఇది 3 స్టేట్స్లో కూడా జరిగింది సార్, ఒకటే స్టేట్ కాదు, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. సో ఇట్లా అంటే కుప్పం అనే ఊరు, సో ఆ 3 స్టేట్స్కి నియర్ బై ఉంటుంది. సో ఆ ఏరియాలో చేసాం సార్. అంటే ఎవ్రీ లొకేషన్కి ఒక డిస్టెన్స్ వెళ్ళి చేయాలి, ప్రతిదీ పట్టుకొని వెళ్ళి చేయాలి. సో అది కొంచెం డిఫికల్ట్ థింగ్స్, బట్ చాలా బాగా వచ్చింది సార్. ఆ హార్డ్ వర్క్కి పే ఆఫ్ ఉంటుంది. కొన్ని రిఫరెన్స్ పాయింట్స్ ఉంటాయి, ఓకే మేము ఈ టైప్ సినిమా తీస్తున్నాం అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం అలాగా. మీకేమన్నా రిఫరెన్స్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఎవరికైనా చెప్పడానికి ఈ టైప్ సినిమా అని చెప్పడానికి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సినిమా తెలుగులో అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం దానికి దీనికి సంబంధం లేదు సార్. మేకింగ్ వైజ్ కూడా కానీ, మేకింగ్ వైజ్ దాంట్లో కూడా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే అది పక్కకు పెడితే మేకింగ్ వైజ్ లేదు సార్. మేకింగ్ ఏంటంటే దీని నెంబర్ ఆఫ్ సింగిల్ షాట్ ఉంటుంది, ప్రతి షాట్ బ్రీతింగ్లో. నాకు ఏంటంటే రియలిస్టిక్ అప్రోచ్ కోసం ప్రతి షాట్ బ్రీతింగ్ కావాలని నేను డార్లింగ్ అడిగి, నాకు బ్రీతింగ్లోనే సినిమా ఉండాలి, ఒక్క ఫ్రేమ్ కూడా స్టాటిక్ ఉండకూడదు అనేది, అంటే రియలిస్టిక్ అప్రోచ్ కోసం. మేకింగ్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది సార్. ఈ కైండ్ ఆఫ్ మేకింగ్ మీరు ఎక్కడ అంటే నేనంటే ఆ సినిమాతో పోల్చకూడదు సార్. ఇప్పుడు మీరు వెట్రిమారన్ సినిమాలు చూస్తారు కదా సార్, దాంట్లో డ్రామా ఉంటుంది, సింగిల్ షాట్ ఉంటాయి, డ్రామా ఉంటుంది, సస్టైన్ ఉంటుంది, క్యారెక్టర్ అక్కడి నుంచి వేసుకొని ఇక్కడ వచ్చి మాట్లాడుతుంటాడు, కొరియోగ్రాఫ్ ఒకటి ఉంటుంది కదా సార్. బేసిక్గా అలాంటి కొరియోగ్రఫీ నేను ఈ సినిమాకి అప్లై చేశాను సార్. బేసిక్గా అది నేను రియలిస్టిక్ అప్రోచ్ కోసం నేను చాలా బిలీవ్ చేస్తాను. అది మీరు అదే ఉన్నట్టు సత్య సినిమా కూడా అలాగనే ఉంటుంది. మరి అబ్జర్వ్ చేసినట్టు సత్య సినిమా కూడా అలాగనే ఉంటుంది, సింగిల్ షాట్లు ఉంటాయి, ఆర్ఆర్ స్పేస్ ఉంటుంది. మీరు సత్య సినిమాలో ఒక్కసారిగా మనోడు డబ్బులు వసూలు చేయడానికి వచ్చినప్పుడు సత్య దగ్గరికి ఇది వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సప్పని ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా పట్టుకుంటాడు సార్. ఇట్లా పట్టుకోమని సింగిల్ షాట్ అని వెళ్తుంది. అలా వెళ్ళి ఓపెన్ చేసి ఎవడు కొట్టాడు అనగానే మళ్ళీ 1 షాట్. ఇదంతా ఆర్ఆర్ స్పేస్ ఉంటుంది సార్. నాకు నా సినిమా కూడా అంత ఆర్ఆర్ స్పేస్ ఉంటుంది సినిమాలో. నేను ఆర్ఆర్ స్పేస్, డైలాగ్ స్పేస్ ఇవన్నీ నేను చాలా బిలీవ్ చేస్తా. వేరే సినిమా రిఫరెన్స్ ఎలా చెప్పాలంటే నాకు ఐడియా లేదు కానీ, బట్ నేనేంటంటే నేను ఈ ఫిల్మ్ మేకర్స్ని ఎక్కువ, నాకు సత్య సినిమా చాలా ఇష్టం, చెన్నై లాంటి సినిమాలు ఇష్టం, ఫ్యాండ్రీ, జుండ్, సైరెట్ సినిమా లాంటి చాలా ఇష్టం. నేనంటే ఆ సినిమాల ఇన్ఫ్లుయెన్స్ నాకు పడిందేమో, బట్ రియలిస్టిక్ అండ్ అవునవును సార్, అవునవును సార్, నాకు అదే ఉంటుంది సార్. నా సినిమాలన్నీ ఏదంటే రియలిస్టిక్ అప్రోచ్. మన కుప్పంలోనే 100 కథలు దొరుకుతాయి సార్. నా కుప్పం, నేను పుట్టి పెరిగిన ఊర్లోనే 100 కథలు దొరుకుతాయి సార్. ఇది చిన్న కథ. ఇంకా నా కుప్పం పైన 100 కథలు దొరుకుతాయి, నేను దానిపైన సినిమాలు తీస్తాను సార్. కుప్పం కథలు ఉన్నాయి సార్. ఇది ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ ఊరు, ఇది మా ఊరు, తిమ్మరాజపల్లి అనేది మా ఊరే, నేను పుట్టి పెరిగిన ఊరే. ఆ ఊర్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్. మళ్ళీ కుప్పంకి వెళ్తే వైలెన్స్ కూడా ఉంటుంది కుప్పంలో. అంటే వైలెన్స్ అంటే మరి అంటే వైలెన్స్ అంటే నేనేమంటున్నానంటే ఒక బూత్ పదం కూడా వైలెన్స్ చేస్తారు, దానివల్ల స్టోరీ కూడా టర్న్ అయిపోవచ్చు. నేను అలాంటి బిలీవ్ చేస్తాను. అలా చిన్నగా నువ్వు మీరేంటే మనిషిని కత్తి పట్టుకొని నరికైనా అవసరం లేదు, చిన్న పొడిచిన వైలెన్సే, దాని చుట్టూ భయంకరమైన డ్రామా నడుపుకోవచ్చు. నేను అలాంటివి బిలీవ్ చేస్తాను సార్. అలా వైలెన్స్ ఉన్న సినిమాలు కూడా తీయాలని నాకు ఆలోచన ఉన్నది సార్. గుడ్ మార్నింగ్ చెప్పలేదని కూడా హర్ట్ అయిపోయి చాలా ఇదైపోతుంది కొన్నిసార్లు. ఇట్ కెన్ ఆల్సో ఈగోకి తీసుకునేస్తారు సార్. అది కూడా ఉంటాయి సార్. బేసిక్ ఎందుకంటే ఒక పర్సన్ మనము రెస్పెక్ట్ ఇవ్వకుండా ఈగో పెరుగుతుంది. అట్లీస్ట్ ఒక పర్సన్ ముందు మనం కాల్ మీద కాల్ వేసుకున్నా కూడా దాని మీద కూడా స్టోరీ నడుపు. ఇప్పుడు పుష్పలో ఉంది కదా. అవునవును సార్. ఇప్పుడు బేసిక్ ఇది కూడా ఉన్నది కదా సార్. మనము ఏ సినిమా భీమ్లా నాయక్ రీమేక్ జరిగింది సార్, అయ్యప్ప క్వశ్చన్. అది కూడా ఒక చిన్న ఈగో డ్రామా మీద వెళ్ళి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది కదా స్టోరీ. అలా ఒక చిన్న పంచ జరుగుతుంది అంతే. అక్కడ చిన్న అలా తొక్కడం వల్ల స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడ టర్న్ చేసుకుని ఫ్యామిలీస్ సఫర్ అయ్యి చాలా లేయర్స్ ఉంటాయి కానీ స్టోరీలో ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా సార్. ఎక్కడికి నేనే అది బిలీవ్ చేస్తాను సార్. చిన్న పాయింట్ త్రూ మనం ఎంత నడపచ్చు. అలాగే ఈ సినిమాలో కూడా అటువంటి పాయింట్ ఏమైనా ఉందా? ఉన్నది సార్. అది ఈగోల మీద నడిచే స్టోరీనే ఇది మొత్తం. ఒక డ్రామా, అన్ని క్యారెక్టర్లు మీరు చూసారంటే ప్రతి క్యారెక్టర్ మీకు ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్. అసలు ఒక్కొక్క క్యారెక్టర్ సార్ బిహేవియర్లతో సహా డిఫరెంట్ ఉంటాయి సార్. మాట తీరు, వాళ్ళు పలికే పదాలు కానీ, ఈమె క్యారెక్టర్ కానీ, అలాగే ప్రతి క్యారెక్టర్కి ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. కాస్ట్యూమ్ సంబంధం ఉండవు. నేను అన్ని జాగ్రత్తలు చూసుకున్నాను సార్. అవన్నీ ఎలా అంటే నేను ఒక జెన్యున్గా ఒక ఫిలిం చేయాలని అనేది నాకు ఉంటుంది కదా సార్. సినిమాని కిల్ చేయకూడదు, సినిమాలాగా తీయాలనే బిలీవ్ చేసే వ్యక్తి సార్ నేనైతే మాత్రం. సత్య గురించి చెప్పినప్పుడు ఒక షాట్ ఉంటుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఇంటి మీదకి ఎస్ సార్, స్టాటిక్ షాట్, ఎంటైర్ సీన్ హ్యాపెన్స్
ఫ్రమ్ దేర్ ఓన్లీ కట్స్ ఉండవు, సింగిల్ షాట్. చిన్న బ్రీతింగ్ ఉంటుంది సార్, లైట్ బ్రీతింగ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇలా డమ్మని పేల్చడం, గన్ను పేల్చడం, వాళ్ళు వేయడం, వెంటనే అమ్మాయికి ఊర్మిళ గారికి అదే కట్స్ లేవు అందులో. కట్స్ ఉండవు సార్. దీనిలో కూడా మంది ఏంటంటే కట్స్ ఎక్కువ ఉన్నాయి సార్ సినిమాలో. ఈ సినిమాలో కట్స్ ఎక్కువ ఉండవు సార్. కట్స్ అంటే ఎక్కడ నీడ్స్ ఉంటాయో, ఎక్కడ క్లోజప్లు కావాలో, క్లోజప్లు కూడా నేను ఎక్స్ట్రీమ్ క్లోజప్లు కూడా పెట్టలే ఆర్టిస్టులది. మిడ్ నేనేం బిలీవ్ చేస్తానంటే వైడ్లో క్యారెక్టర్ నడుచుకొచ్చినా కూడా ఆ క్యారెక్టర్ బాడీ లాంగ్వేజ్తో మన ఎమోషన్ చెప్పొచ్చు అని నేను బిలీవ్ చేస్తాను సార్. ఓన్లీ ఇంపార్టెంటే, క్లోజ్ కూడా ఇంపార్టెంటే కానీ, బట్ నేను బిలీవ్ చేసిన ఫిల్మ్ మేకింగ్ కొన్ని ఉన్నాయి కదా సార్. ఇందులో ఒక కంటిన్యూస్ షాట్, సింగిల్ షాట్ 6 minutes ఏదో ఉందన్నారు. ఈజ్ ఇట్ అ సాంగ్ లేదంటే ఏదన్నా సీన్ సార్, ఎమోషనల్ సీన్ అది మొత్తం. ఓకే. ఒకటి ఏంటంటే అది చాలా బాగుంటుంది సార్. సింగిల్ ఎలా మేనేజ్ చేశారు? అంటే మేనేజ్ అంటే ఏం లేదు సార్, నాకు క్లారిటీ ఉన్నది సార్, నాకు డియోకి క్లారిటీ ఉన్నింది. డార్లింగ్ నాకు ఇది కావాలని చెప్పా. మేమేందో కంపోజిషన్ అంతా అక్కడ ప్లాన్ చేసి పెట్టుకునేసాం. అక్కడ ఉన్న ఊరు వాళ్ళు, అక్కడ ఉన్న జూనియర్ ఆర్టిస్టులు అంతా ప్లాన్ చేసి పెట్టుకున్నాం. డార్లింగ్ ఆల్రెడీ ఆ సీన్ గురించి బాగా తెలుసు. మదర్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆల్రెడీ కంపోజిషన్ ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఎక్కడ కూర్చొని డైలాగ్ చెప్పాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఈ టైమింగ్లు అన్నీ క్లియర్ చేసుకున్నాం సార్. ఒకే షాట్లో ఫినిష్ అయిపోయింది సార్. నా చేదస్తం కొద్ది ఇప్పుడు సినిమాలో ఉన్నది ఫస్ట్ టేకే సార్. నాకు ఎడిటర్గా నేను చూసినప్పుడు నాకు ఫస్ట్ టేక్ నచ్చింది. నా చేదస్తం కొద్ది ఇంకా బెటర్ వస్తుందేమో ఒక 5 టేకులు తీసే మళ్ళీ. అంటే కోఆర్డినేషన్ కానీ ఇప్పుడు బేసిక్గా నేను ఏమంటున్నాను సార్, డిఓపి సపోర్టు, ఆర్టిస్టుల సపోర్టు, అది కాకుండా ఆ మేకింగ్ ప్రాసెస్లో అది అయిపోతే మ్యూజిక్ డైరెక్టర్ సపోర్టు, లిరిసిస్ట్ సపోర్టు, మేమందరం కలిసి ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమా తీసాం సార్. టెక్నీషియన్స్ అందరు కలిపి ఒక సినిమా జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టి ఒక మంచి సినిమా తీస్తే ఎలా ఉంటుందనేసి April 17th అయితే డ్యామ్ సార్ మీకు అందరికి నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను సార్. రైట్. సో మీరు ఆన్లైన్ ఎడిటింగ్ చేశారన్నారు కదా, సర్వైవల్ కోసం. అవునవును సార్. ఇండస్ట్రీలో ఉంటే అవకాశాలు ఎప్పుడైనా రావచ్చు అనేసి ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తూ 6 years 7 years చేశారు. మధ్యలో ఎప్పుడు డెస్పరేషన్ కానీ లేదంటే డిసప్పాయింట్ అయ్యి ఇంకా వెళ్ళిపోదాం అనేటువంటి ఏమి అనిపించలేదా? అంటే చాలాసార్లు అనిపించడం కంటే అంటే బాధేసేది సార్. అంటే నేను చాలా బాధేసేది. ఒంటరిగా కూర్చొని అంటే అందరి ముందర ఏడిస్తే మగవాడు చీప్గా ఫీల్ అయిపోతాడు కదా. అంటే బేసిక్గా మగవాడు అందరి ముందర ఏడిస్తే వేరేలా అనుకుంటారు కదా సార్. అంటే ఒంటరిగా బాధపడ్డాను, చాలాసార్లు బాధపడ్డాను. మా అమ్మ నేను చాలాసార్లు చెప్పాను కానీ మా అమ్మ ఎప్పుడు పిలిచిన పండుగలు నేను ఎప్పుడు వెళ్ళలేదు. పిలిచినా కూడా ఏదో సాధించేసి వస్తా అని ఇంటెన్షన్లో మా అమ్మకి ఎప్పుడు చెప్పేవాడిని. ఫైనలీ ఇప్పుడు హ్యాపీ సార్. నేనేంటంటే మా ఊర్లో నేనేంటంటే ఎవరు వాళ్ళ పనులు చేసుకొని ఎక్కడో కూలి పనులు చేసుకొని వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ చిన్న నేను ఒక్కడే ఈ ఇండస్ట్రీని ఎంచుకున్న వ్యక్తి సార్. నేనేంటంటే ఇప్పుడు ఏంటంటే అంటే నేను ఎంతవరకు సక్సెస్ అవుతానో నాకు తెలియదు నెక్స్ట్. బట్ ఇప్పుడు నేను సినిమా తీసి April 17th నా సినిమా వస్తుందంటే ఊరు వాళ్ళందరూ నన్ను ఇన్స్పైర్గా తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకైతే. నేనైతే ఆ విషయంలో నేను ఈ సినిమా అనేది నాకు ఎంత ఎమోషన్ అంటే సార్, నేను ఇంకో సినిమా పెద్ద రేంజ్లో తిరగచ్చు, ఇంకోటి ఉండేది తెలుసు. అల్టిమేట్ ఈ సినిమా ఇచ్చినంత కిక్కు హ్యాపీనెస్ ఇంకే సినిమా ఇవ్వదని నేను అనుకుంటున్నా. బట్ ఈ ఒక్క సినిమాతోనే నన్ను మా ఊరు వాళ్ళు ఆ స్టేజ్లో చూశారు, ఒక సెలబ్రిటీ హోదాలో చూస్తున్నారంటే అప్పుడు అది ఓన్లీ కిరణ్ గారు గొప్పతనం. ఏంటంటే ఆయన ప్రొడ్యూస్ చేయకుండాంటే, ఆయన లేకుండాంటే ఈ సినిమా మెరిట్ రిలీజ్ అయ్యేది కాదు, April 17th రిలీజ్ అయ్యేది కాదు. ఐఎమ్ సో హ్యాపీ దట్ సార్. అంటే బాధపడ్డాను కానీ బట్ ఓకే సార్, ఇప్పుడు అవన్నిటికీ పే ఆఫ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. ఆ స్ట్రగుల్కి జనరల్గా విలేజ్ అనగానే కొంచెం కామెడీ అనేది కూడా ఇన్బిల్ట్ ఉంటుంది క్యారెక్టర్స్లో. సో ఈ ఫిల్మ్లో కూడా అంటే కొన్ని ఉన్నాయి సార్. అంటే స్టోరీకి ఏం కావాలో ఉన్నాయి సార్. అంటే అందరికి అర్థమైన లాంగ్వేజ్లో అంటే మీన్స్ ఎంత డైలాగ్ ఉన్నా కూడా కొన్ని పదాలు ఏంది యాడ ఎక్కడ ఇవన్నీ సేమే సార్, పదాలు సేమ్గా ఉంటాయి. ఇలాంటివి మనకి ఏంటంటే దీంట్లో సీన్కి ఎంత కావాలో అంత కామెడీ ఉంటుంది సార్. దాని మించి ఏం లేదు. మోర్ ఓవర్ డ్రామా ఎక్కువ ఉంటుంది సార్. మోర్ ఓవర్ డ్రామా ఇప్పుడు మీరు అన్వేషణ సినిమా చూసినారంటే కామెడీ ఉంటుంది, సస్పెన్స్గా వెళ్ళిపోతుంటుంది సార్ సినిమా. నాకు మళ్ళీ April 1 విడుదల, దానికి మొత్తం కామెడీగానే ఉంటుంది. క్యారెక్టరైజేషన్, బ్యూటిఫుల్ క్యారెక్టరైజేషన్ మధ్య డ్రామా జరుగుతుంటుంది. లేడీస్ స్టైల్ చిన్న పుట్టుమచ్చ నుంచి నడుస్తుంటుంది సార్. అంటే నేను అనేది ఏంటంటే నాకు వంశీ గారి సినిమాలు చాలా ఇష్టం సార్ బేసిక్గా. మళ్ళీ జంధ్యాల గారి సినిమాలు కూడా చాలా ఇష్టం. నేను జంధ్యాల గారు ఆహన పెళ్ళి అంటే ఆయన మూవీకి నేను పెద్ద ఫ్యాన్. నాకు ఆ సినిమాలన్నీ ఇస్తాను. బట్ దీంట్లో లిమిటెడ్గా ఉంటుంది సార్. కామెడీ ఉంటుంది, ఉన్నంతసేపు కామెడీ ఉన్నంతసేపు నవ్వుకుంటారు. మోర్ ఓవర్ డ్రామా చాలా బాగుంటుంది సార్. క్యారెక్టర్ మధ్య చుట్టూ జరిగే డ్రామా అనేది చాలా ఉంటుంది. ఆ టీవీ కూడా ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్ సార్. దీంట్లో టీవీ ఊరికే ఏం పెట్టేది, వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్
ఈ సినిమాలో. నాకు టీవీ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చింది ఏప్రిల్ 1 విడుదలలో అవును. ఆ సీన్, టీవీ సీన్. ఇంకోటి ఏంటంటే దాంట్లో ఏప్రిల్ 1 తెలుగు సినిమాలో సార్ నాకు ఇంకోటి ఏంటంటే చుక్కలు తెమ్మని అనే సాంగ్ ఉన్నది సార్. దాంట్లో డైలాగులతో సాంగ్ ఉంటుంది సార్. జగది కవీరుడు ఇంకా అవును. అనేది డైలాగులతో సాంగ్స్ రాయడం నేను ఫస్ట్ టైం చూశాను సార్. డివిడి పేర్ల విసిడి పేర్ల మీద నుంచి పేర్లు నేను ఏంటంటే అది నాకు చాలా బాగా ఇష్టం. డైలాగ్ ఫస్ట్ టైం నేను డైలాగ్ రాయడం వేరు, సినిమా టైటిల్స్ తో పాట మళ్ళీ డైలాగ్ ఇదిగో ఇందా అనే పదాలు ఉంటాయి. ఇలాంటి మనకు తెలిసిన పదాలతో పాట ఉంటుంది సార్. నాకు భలే ఇష్టం అదే పాట. అదొకటి రాజేంద్ర ప్రసాద్ గారిది ఒకటి కారులో వెళ్తూ కూడా హీరో హీరోయిన్లు ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. ఇట్స్ ఆల్ కన్వర్జేషన్. అవునవునవును సార్. ఈ సినిమాలో అటువంటి ఏమైనా పెట్టారు అంటే కన్వర్జేషన్ సార్, వీళ్ళిద్దరి మధ్య మంచి కన్వర్జేషన్ ఉంటుంది సార్. అంటే లవ్గా నాటుగా ఉంటుంది. అంటే ఏంటంటే చాలా బాగుంటాయి పదాలు కూడా. మీరు ఆ పదాలు కొద్దిగా ఏంటంటే ఈమె ఊరికి టీవీ వచ్చినప్పుడు ఊరు మొత్తం టీవీ చూస్తుంటే చిన్న ఈమె హీరో వచ్చి హీరోయిన్ చూస్తుంటాడు, ఆమె చూడదు. ఒకనొక సందర్భంలో ఏంటి ఆ మనోడు అడుగుతాడు, ఏంటి బాలకృష్ణనే చూస్తాను నన్ను చూడవా అని అడుగుతాడు. అవునరా నేను బాలకృష్ణనే చూస్తాను, ఇప్పుడు ఏంటి అంటే అలా చిన్న కన్వర్జేషన్ ఉంటుంది. అలా వాళ్ళు చింపిరి నా బట్ట ఇలాంటివి చిన్న చిన్న కన్వర్జేషన్ చాలా బాగుంటాయి సార్. పుష్పలో కూడా లాంగ్వేజ్ బాగుంటుంది ఆ లవ్ స్టోరీలో అంతా. అవునవునవును సార్. సో ఆ పుష్పాలు కూడా మంచిగా సార్. పుష్పాలో కూడా నాకు బాగా ఏంటంటే వాళ్ళిద్దరు కార్లో కన్వర్జేషన్ ఒకటి ఉంటుంది కదా సార్. నాకు బ్యూటిఫుల్ నాకు భలే ఉంటుంది సార్. ఏంది యాడ్ పెట్టిండవు చిన్న 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 డైలాగులు ఒకటి ఉంటాయి కదా, నాకు ఆ కన్వర్జేషన్ భలే ఉంటుంది సార్ వాళ్ళిద్దరి మధ్య. ఇంకోటి జనరల్గా వంశీ గారి సినిమాల్లో ప్రతి సినిమాలో క్రైమ్ యాంగిల్ అనేది లేడీస్ ట్రైలర్, అన్వేషణ, ఇవన్నీ సస్పెన్స్ హూడ్ అండ్ ఇట్ టైపే ఉంటుంది. కామెడీ ఫిల్మ్స్ అయినా అండ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఈచ్ క్యారెక్టర్ కి ఒక ఇది ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఫిల్మ్ లో కూడా అటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్. 100% ఇతని సాయి మన సతీష్ అనే క్యారెక్టర్కి రాజప్ప అనే క్యారెక్టర్కి సంబంధం ఉండదు సార్. మళ్ళీ రామచంద్ర అనే క్యారెక్టర్కి సంబంధం ఉండదు. సల్లాపూర్ అనే క్యారెక్టర్ అసలు సంబంధం ఉండదు. అసలు నేను చెప్తున్నాను కదా సార్, ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ బిహేవియర్ ఉంటుంది, డిఫరెంట్. మళ్ళీ ఏంటంటే ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు వాళ్ళు చేసే వృత్తి కూడా అదేగానే ఉండాలి సార్. ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఇతను చేసే వృత్తి వేరే ఉంటుంది, రామచంద్ర చేసే వృత్తి వేరే ఉంటుంది. ప్రతి ఒక్కరు అదే చేయరు సార్ బేసిక్గా. ఇప్పుడు నేను ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ ఎంచుకున్నా, ఇంకొకరు కూలి పని ఎంచుకున్నారు, ఇంకొకరు సాఫ్ట్వేర్ ఎంచుకుంటున్నారు. నేనేంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా డిఫరెంట్గా వృత్తి ఉండాలి. అదే కాకుండా డిఫరెంట్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాలి సార్. నేను అదన్నీ ఉన్నాయి. అదైతే నేను ఈ సినిమానే కదా సార్, ఏ సినిమా రాసినా కూడా ఆ క్యారెక్టర్ డిజైన్ పైన నేను ఉంటాయి. మనం ఎంత స్టోరీ లైన్ రాసుకున్నా క్యారెక్టర్ డిజైన్ పర్ఫెక్ట్గా మనకు తెలిసిందంటే మాత్రం మంచి స్టోరీ లైన్, మంచి స్టోరీ ఉంటుంది, మంచి స్టోరీ ఎండింగ్ కూడా ఉంటుంది సార్. నేను అది బిలీవ్ చేస్తాను. క్యారెక్టర్ డిజైన్ చాలా ఇంపార్టెంట్ సార్. మీరు యాక్టర్గా హీరోగా ఫస్ట్ టైం చేస్తున్నారు, ఇంతకుముందు కూడా ఎక్స్పీరియన్స్ లేదు కదా యాక్టింగ్లో? అంటే షార్ట్ ఫిలిమ్స్ చేసాను సార్, ఊళ్ళో సాంగ్స్ అట్లా షార్ట్ ఫిలిమ్స్ చేసాను సార్. ఆన్ అండ్ ఆఫ్ అంతే సార్. అంటే ఇక్కడ ఉన్నప్పుడు షూట్, ఇక్కడ కెమెరా బిహైండ్ ద కెమెరా వర్క్ చేసుకొని ఉండేవాను సార్. అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అప్పటికప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, ఒక స్టోరీ రాసుకొని అక్కడే ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా అట్లా తీసుకునే వాళ్ళం సార్. నేనే కెమెరా చేసుకునేవాడిని, యాక్ట్ చేసేవాడిని, ఇలా చేసుకునేవాడిని. కష్టంగా ఉందా, ఈజీగా ఉందా? అంటే క్యారెక్టర్లోకి వెళ్ళటానికి టైం పట్టిందా మీకు? అంటే బేసిక్గా నాకు అనంతపూర్ సార్. కొంచెం ఇంకొకటి ఏంటంటే ఊరు, ఈ క్యారెక్టర్స్ అన్నీ కొంచెం ఫెమిలియరే సార్. మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరులోనే చిన్నప్పుడు వెళ్ళేవాళ్ళం సార్ హాలిడేస్కి. సో ముని చెప్పేటప్పుడు క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ నాకు కొంచెం ఈజీ అయింది సార్ పిక్ చేసుకోవడానికి. స్లాంగ్ కొంచెం చిత్తూరు స్లాంగ్ కాబట్టి పదాలు కొంచెం స్లాంగ్ పట్టుకోవడం కొంచెం పదాలతో కష్టంగా ఉండేది సార్. మాట్లాడడం అదంతా అయితే ఈజీ వచ్చేసేది సార్. కొంచెం పదాలు మా అనంతపూర్ సైడ్ కొన్ని వచ్చేవి, అలా కాదు ఇలా మాట్లాడాలి అని కొన్ని చెప్పేవాడు సార్. అంటే ఈజీగానే ఉండే సార్ ఆ క్యారెక్టర్ పిక్ చేసుకోవడానికి. వేద గారు, మీరు హైదరాబాద్ కదా మీరు ఉండేది? నేను ఉండేది హైదరాబాద్ సార్, మాది జగిత్యాల నేటివ్. లోకల్ డైలెక్ట్ రావడం కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిండే కదా మీకు? అవునవును, మేము వర్క్ షాప్ చేసాం సార్, అక్కడ నేను నేర్చుకున్నాను. సో టైం పెట్టి నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకొని చేశాను. బడ్జెట్ ఏ విధంగా తగ్గించారు? అంటే మీకు ఏ ఖర్చు అయ్యేది? అంటే నేను ఏంటంటే సార్ బడ్జెట్ వైజ్ వచ్చేది సార్ ఏంటంటే ప్రీ ప్రొడక్షన్ మనం ఎంత మంచిగా చేసుకుంటే సార్ అంత బాగుంటుంది సార్. నేనేంటంటే అంతకుముందు సైరెట్ సినిమా మీ ఫిల్మ్ మేకింగ్ చూసాను సార్. మొత్తం సైరెట్ సినిమా వాళ్ళది ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉందండి సార్, బడ్జెట్ ఎక్కడ పెట్టాలని అక్కడ పెడతారు సార్. ఊరికే వాళ్ళు వెళ్ళకుండా చిన్న షార్ట్ కోసం సైరెట్లో మీరు చేజింగ్ సీక్వెన్స్ ఒకటి ఉంటే వాళ్ళు పారిపోయినప్పుడు
ఒక వైడ్ షాట్లో వాళ్ళు పరిగెత్తి వెళ్ళి ఆ బోట్ పైన ఎక్కేటప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో పక్షులు ఎగురుతుంటాయి సార్. జస్ట్ కరెక్ట్. ఆ పక్షులు ఎగురుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చిన్నగా వాళ్ళు చేసిన చిన్న సెన్సే సార్ అది. ఏదంటే చిన్న బియ్యం ఉంటాయి కదా సార్ చిన్నగా, ఆ బియ్యాన్ని అక్కడ ఇసిరేసారు, పక్షులన్నీ వచ్చాయి. ఒక్కసారి వాళ్ళు వెళ్ళినప్పుడు పక్షులన్నీ ఎగిరేశారు. సింపుల్ టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ సార్. ఇప్పుడు ఏంటంటే మనం వాళ్ళు ఏంటంటే సీజీలో పెట్టాలి, గీజీలో పెట్టాలి అంటారు. ఇప్పుడు ఏంటి సార్ అంత విజువల్స్, అంత బ్యూటిఫుల్ విజువల్స్ మనము చిన్న ఒక బియ్యం గింజలు ఒక అన్ని ఇప్పటికి బియ్యం గింజల్లో అయిపోయింది సార్ అంత మంచి విజువల్స్. అలాంటి ప్రాక్టికల్ ఏంటంటే మాకు ఎక్కడ కావాలా, ఇది 35 days డార్లింగ్ 35 days గింబల్ యూస్ చేసాం సార్ మేము. అలాంటే నా సినిమా ఇలానే ఉండాలి అనేసి మేమంటే కంఫర్ట్ జోన్ ఎక్కడ వెళ్ళలేదు సార్. అందరూ మంచిగా కంఫర్ట్ జోన్ వదిలేసి హ్యాపీగా ఉన్నంతసేపులో చెట్ల కింద ఫుడ్ తినడం, మంచిగా తినేసి హ్యాపీగా వెళ్ళి వర్క్ చేసుకోవడం. దాని ముందు మేము ఏం చేసామంటే లొకేషన్స్కి వెళ్ళి రిక్కీ చేసాం. ఓకే ఎక్కడెక్కడ ఎంత టైం పడుతుంది ఏంటి ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకొని మాకు ఇచ్చిన బడ్జెట్లో నేనైతే పర్ఫెక్ట్గా మేము ప్లాన్ చేసుకొని చేసాం సార్. దీనికి ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ సార్. ప్రీ ప్రొడక్షన్లోనే ఉంటుంది సార్. బడ్జెట్ పెరగాలన్నా తగ్గాలన్నా ప్రీ ప్రొడక్షన్ మనం ఎంత ప్లానెడ్గా చేసుకుంటే, అది కాకుండా మేము రిహార్సల్ చేసాం కదా సార్. రిహార్సల్ చేయడం వల్ల మాకు ఏం యూజ్ అయిందంటే అక్కడ ఆ లొకేషన్కి వెళ్తాను కదా సార్, ఆల్రెడీ మాకు చీఫ్ అసోసియేట్ వంశీ ఉంటాడు. నేను ఏంటంటే వంశీకి నేను అప్పచెప్పేసేవాడిని, ఏంది లేదు నేను వచ్చి అక్కడ ఏం చేసుకుంటానంటే జస్ట్ నేను వేరే అరేంజ్మెంట్స్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ ఫోకస్, వాళ్ళకి డైలాగులు వాళ్ళకి కమ్యూనికేషన్ చేయాలి. అదే వీళ్ళు మేము ఇంకో మీద ఏం చేసామంటే ఒక పొజిషన్స్ కూడా మేము ముందే ఫిక్స్ అయిపోయినాం. ఒక ఆర్టిస్ట్ వచ్చి నిలబడితే ఎక్కడ నిలబడాలి అని ముందే ఫిక్స్ చేసుకున్నాం. అక్కడ వచ్చి మేము ఇక్కడ నిలబడాలి దానికి ఒక టైంకి వెళ్ళిపోతుంది. మేము సీన్ ముందే పొజిషన్స్ కూడా ఆర్టిస్ట్ ఇక్కడ ఈ ప్లేస్మెంట్లో ఉండాలి, ఈ ప్లేస్మెంట్లో అని ఫిక్స్ చేసుకుని ఇస్తాం. దానివల్ల ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇలా అనగానే ఆ రిహార్సల్స్ గుర్తొచ్చాయి, వీళ్ళకి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, డైలాగులు సప్పని గుర్తుండేవి. వీళ్ళు అలా పర్ఫార్మెన్స్ చేయడం వల్ల, ఇక్కడ రిహార్సల్ చేయడం వల్ల అక్కడ మ్యాక్సిమం సింగిల్ టేక్ లేదు సార్. మ్యాక్సిమం మీరు ఆ పర్ఫార్మెన్స్ చేస్తే వీళ్ళు ఒకే టేక్లో ఓకే చేశారు అనే ఫీలింగ్ అయితే కలుగుతారు సార్. రిహార్సల్స్ పోస్ట్ ప్రొడక్షన్ వరకు అంత చేసాం. అది కాకుండా సుధీర్ బ్రో ఆర్ట్ పరంగా సుధీర్ బ్రో చాలా హెల్ప్ చేశాడు. ఆయన కూడా రీసెర్చ్ చేసి మంచిగా మాకున్న బడ్జెట్లో క్వాలిటీతో ఏ ఎలిమెంట్స్ కావాలి ఏంటి ఎలా ఉండాలి అనేది క్లియర్గా చేసుకున్నాం సార్. ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నామంటే మంచి అవుట్పుట్ వస్తుందని ఈ సినిమా నిరూపిస్తుంది. మంచిగా ప్రీ ప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అని బిలీవ్ చేస్తాను సార్. అది జనరల్గా సినిమాటోగ్రఫీ అంటే లైటింగ్కి చాలా టైం పడుతుంది. ఒక షార్ట్కి మధ్యలో కెమెరా మూవ్మెంట్ చేసుకోవడం, ఈయన చెప్పినట్టు పొజిషన్స్ అన్ని మార్క్ చేసుకోవటాలు. సో 35 daysలో చేయాలంటే మరి ఏమి ఎక్స్ట్రా కేర్ తీసుకున్నారు? అది ఛాలెంజింగ్ సార్ 35 days అనేది. అంటే యూజువలీ ఈ కథకైతే నాకు డార్లింగ్ చెప్పినప్పుడు నేను అనుకున్న లైక్ మినిమం 50-60 days దాకా చేయాలి అని. కాకపోతే ప్రాపర్ ప్లానింగ్తో వెళ్తే అంత అవసరం లేదు. సో వర్క్షాప్ అయిపోయి ప్రాపర్ ఇప్పుడు నేను సింగిల్ టేక్ చేశాను. సింగిల్ టేక్ చాలా లెంతీ షాట్. సో ఆ లెంతీ షాట్లో లైటింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే బేసికల్లీ సింగిల్ టేక్స్ అన్నప్పుడు మనకి హార్ష్ లైట్ వెళ్ళకుండా ఒక సాఫ్ట్ లైట్లో వెళ్తాం మేము. సో ఎందుకంటే టు బీ కంటిన్యూటీ ఆఫ్ ద లైటింగ్స్. సో ఆ ప్లే ఉండాలి కాబట్టి ఆర్టిస్ట్ ఆ టైంకి కరెక్ట్గా చేయకపోతే లైట్ డౌన్ అయిపోద్ది, సన్లైట్ వెళ్ళిపోద్ది. సో నాకు ఒక భయం ఉండేది. కాకపోతే ఇక్కడ ఆర్టిస్టులు అనేది చాలా కీ రోల్ ప్లే చేశారు 35 daysకి అయిపోవడానికి కారణం. ఎందుకంటే ఒక డైలాగ్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా, ఐదర్ నాకే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు టెక్నికల్గా, బట్ ఆర్టిస్ట్ వైజ్గా ఇక్కడ ఏం ప్రాబ్లం లేకుండా సో ప్రాపర్గా చాలా బాగా పర్ఫామ్ చేసి సో ఫైనల్గా సింగిల్ టేక్స్ అయినా ఏ టేక్ అయినా నాకు లైటింగ్కి టైం తీసుకున్నామని. కానీ ఎంత టైం తీసుకోవాలి, ఈ కథకి ఎంత పెట్టాలి, సో అంత పెట్టి ఎక్కడైనా విజువల్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రాపర్గా ఒక ప్లానింగ్తో వెళ్తే 100% సక్సెస్ అవుతుంది. సో అది తిమ్మరాజ్ పల్లెకి ఎగ్జాంపుల్. సింగిల్ టేక్ షాట్ హ్యాండిల్ కెమెరానా? లేదు సార్, గింబల్తో వెళ్ళాం సార్. గింబల్తో వెళ్ళాము. అండ్ ఇంకోటి అనమాఫిక్తో వెళ్ళాం సార్. అనమాఫిక్ యూజ్ ఈ సినిమాకి. బేసికలీ విలేజ్ సబ్జెక్ట్స్కి స్పెరికల్లో వెళ్తాము. సో దానికి కూడా స్పెరికల్ సార్, స్పెరికల్. ఇది అనమాఫిక్ వెళ్ళాము. సో ముని ఎప్పుడు నాకు కథ చెప్పినప్పుడు నాకు ల్యాండ్స్కేప్గానే ఉండాలి, నాకు నా విలేజ్ ల్యాండ్స్కేపే ఉండాలి. సో వై కాంట్ టు వి ట్రై ద అనమాఫిక్? నో వైడ్ లెన్స్ కాకుండా అనమాఫిక్లోనే మనకి వైడ్ రేంజ్ ఎక్కువ ఉంటుంది. స్పెరికల్ ఏంటంటే కంప్రెస్డ్గా ఉంటుంది.
సో మీకు రేపు థియేటర్లో చూసినప్పుడు మీకు ఆ ఐడియా అంటే మీకు చూసినప్పుడు అరే ప్రతి ఫ్రేమ్లో ఒక డైలాగ్ కూడా ల్యాండ్స్కేప్ లాగా అనిపిస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ లేయర్స్ అంటే ఫోర్గ్రౌండ్ మిడ్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ లాగా. సో మనకి అన్ని లేయర్స్ ఆఫ్ కనిపిస్తూ ఉంటాయి. సో ఒక విజువల్గా ఒక విలేజ్లో మనం వెళ్ళి నిండుగా కనిపిస్తుంది. కంటిన్యూ నీట్గా అనిపిస్తుంది. అంటే ఒక ఫ్రేమ్లో ఇటు ఎంటీ ఉంది రాబాయ్, ఇటు ఎంటీ ఉంది, ఎందుకు అంత లూజ్ ఫ్రేమ్? ఇది లూజ్ ఫ్రేమ్ కాకుండా ఈ విలేజ్ కనిపించాలి మనకి ప్రాపర్. ఒక హౌస్ అయినా వెనక ఆర్టిస్ట్ అయినా ప్రతి డీటెయిలింగ్ ఉండాలని. సో అనమాఫికల్లో వైట్ స్క్రీన్లో మీకు నెక్స్ట్ మూవీలో అర్థమైపోద్ది సార్. ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు? ఇప్పుడు ఈటీవీలో ఒకటి చేస్తున్నాను సార్. ఏది? ఈటీవీ. యా సార్. మొన్న జిఎస్కే అని ఒక అనౌన్స్మెంట్ చేశారు, అది చేస్తున్నాను. ఇంకోటి కళింగ వాళ్ళతోనే ఇంకొక ప్రాజెక్ట్ చేస్తున్నాను సార్. ఇంకా అనౌన్స్మెంట్ చేయాలి వాళ్ళు. సేమ్ యాక్టర్ డైరెక్టర్. ఎస్ సార్. అది కూడా సేమ్. యాక్చువల్ కళింగ 18 డేస్లో కంప్లీట్ చేశాను. సో ఇది కూడా నియర్ అదే చిదంబరం కూడా 25 డేస్లో కంప్లీట్ చేశాను సార్. సో ఫాస్టెస్ట్ డిఓపి అని అంటున్నారు సార్. అదొకటి. బట్ ఓకే, క్వాలిటీ కూడా ఉంది. క్వాలిటీ ఎక్కువ కాంప్రమైజ్ అవ్వట్లేదు. అంటే నా టీం అలాంటి సార్. ఫస్ట్ థింగ్ డైరెక్టర్కి ఏం కావాలి, ఎంత టైం కిల్ అవుద్దా, లేకపోతే ఈ సీన్ ఎంత అవుద్దా అని ప్రాపర్ ప్లానింగ్ ఇస్తాను. ఓకే ఇంత లెంత్ ఉంది సీన్, సో దీన్ని ఈ టైంలో పెట్టుకుందాం అయిపోద్ది. ఆ క్రియేటివిటీ స్పేస్ నుంచి డైరెక్టర్ కావాల్సింది చేసినాక మనకి అకార్డింగ్ దట్ ప్లాన్. అంటే ఊకే షిఫ్టింగ్లు పెట్టుకోకుండా ఇక్కడ నుంచి నీకు ఈ యాక్సెస్లో ఏమేమన్నా ఫట్ చేసేసుకున్నాకో ఈజీ అయిపోతుంది సార్. మనకి వేస్ట్ ఆఫ్ టైమ్స్ అవ్వ. అంటే వైడ్లో మొత్తం తీసి క్లోజ్లో మొత్తం తీసి ఇటు క్లోజ్లో తీసి వద్దు సార్. ఏదైనా ఎంత కావాలి కంటెంట్ అంత తీసుకుంటే బరోబర్ వస్తుంది. ఈ సినిమాకి ఎడిట్ లోకముందు 4 అవర్స్ ఉండాలి. ఎన్ని అవర్స్ వచ్చింది వితౌట్ ఎడిట్? ఫుటేజ్ సార్. ఎంతసేపు? 4 hours వచ్చిందా? అంటే 4 hours కాదు సార్, 3 hours. అంటే ఫుటేజ్ మీన్స్ అంటే నేను ఏంటంటే నేను నెంబర్ ఆఫ్ మాంటేజెస్ ఎక్కువ ఆన్లైన్ ఎడిట్ 3 hours వచ్చింది. ఆన్లైన్ ఎడిట్ కాదు సార్. బేసిక్ ఏంటంటే మాంటేజెస్ ఎక్కువ తీసాను సార్. నెంబర్ ఆఫ్ లొకేషన్స్ అంటే మాంటేజెస్. అట్లా కదా సార్. ఇప్పుడు సినిమా కథను తీసుకున్నప్పుడు కొంచెం మనకి స్పేస్ ఉంటుంది సార్. డార్లింగ్ ఇక్కడ బ్యూటిఫుల్ లైటింగ్ ఉంది సార్, ఇక్కడ ఏదైనా ప్లాన్ చేసి మాంటేజ్. మీరు చూస్తే సాంగ్లో ఇప్పుడు ఆ పోస్టర్లో ఉన్న సాంగ్ అది ఇమీడియట్ ఇన్స్టెంట్లో తీసిందే. సో ఇట్లాంటి చిన్న చిన్న విలేజ్లో బ్యూటీ. యాక్చువల్లీ కుప్పం అనేది నేను బిలీవ్ చేయలేదు. అంటే ఇంత బాగుంటుందా కుప్పం అంటే, రాయలసీమ అంత రాళ్ళు రప్పలే ఉంటాయి ఆ కైండ్లో ఉండే. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎర్లీ మార్నింగ్ ఆ బ్యూటీ అసలు ఇంకా మేము వర్షాకాలం వెళ్తే ఇంకా బ్యూటీ ఉంటుంది. బట్ మేము ఆ టైంలో చేయలేదు. బట్ మేమైతే చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ అవర్స్ అయితే మంచి రేసెస్ ఉంటాయి. అసలు చాలా న్యాచురల్గా ఉంటాయి. ఆ న్యాచురల్ అంతా మ్యాక్సిమం న్యాచురల్. మేము మస్తు లైట్లు పెట్టి ఏదో పెద్దగా హడావిడి ఏం చేయలేదు. చిన్న దాంట్లో ఎంత బ్యూటిఫుల్గా చేయొచ్చో అంత బ్యూటిఫుల్ చేసాను సార్. సో కెమెరా వర్క్ వదిలేసినట్టేనా? ఇంకా ఇటు కాన్సన్ట్రేటెడ్గా ఉన్నాను సార్. ఇంకా దిస్ ఈస్ ద టైం. ఏమైనా ఆఫర్స్ వచ్చినాయా కొత్తవి? సార్ లేదు సార్, ఇప్పటికైతే ఏం ఈ సినిమా రిలీజ్ అయితే హోప్ సో సార్. అంటే కాన్ఫిడెంట్గానే ఉన్నాను సార్. బాగా చేశాడు అని అయితే అన్నీ అది తెచ్చుకుంటాను సార్. రైట్. మీరు ఎనీ మోర్ ఆఫర్స్? యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఇంకొక ఫిల్మ్ కూడా చేశాను సార్. ఓకే. దట్ ఈస్ యెట్ టు రిలీజ్. ఇంకొకటి ఇప్పుడు సైన్ చేశాను. కళింగలో వన్ ఆఫ్ ద లీడ్ చేస్తుంది. మంచి క్యారెక్టర్. యా. మీరేంటి నెక్స్ట్ మూవీ ఎప్పుడు? నేనైతే నెక్స్ట్ మూవీ కమర్షియల్ సినిమా చేద్దామని ఉన్నా సార్. అంటే కమర్షియల్ మీన్స్ అంటే వేరే కాదు, జస్ట్ ఒక డ్రామా బేస్డ్ కమర్షియల్స్ ఇద్దామని ఉన్నా. ఈ సినిమా రిలీజ్ అయితే దేవుడి దయ వల్ల మంచిగా అయిందంటే మంచి కమర్షియల్ సినిమా తీద్దాం అనేది ఉన్నా సార్. రైట్. సో April 17th రిలీజ్ అవుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. I'm looking forward to watch the film. ఓకే. All the best. థ్యాంక్ యూ సో మచ్.